హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము సమ్మర్ వెకేషన్కి కొన్ని టెంపుల్స్ విజిట్ చేశామండి. దాంట్లో ముందుగా తిరుమల తిరుపతి విశేషాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. మేము అలిపిరికి దగ్గరలో హోమ్ స్టే తీసుకున్నామండి. 2 బెడ్రూమ్స్, కిచెన్, హాల్ ఎక్సెట్రా విత్ ఏసీ, మంచి ఫెసిలిటీస్తో చాలా బాగుందండి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నా కామెంట్స్లో చెప్పండి, డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను. మేము 6 డేస్ మొత్తం ఇక్కడ ఉన్నామండి. ఇది నైవేద్య హోమ్ రెసిడెన్సీ. చాలా బాగుందండి ఇది. ఫస్ట్ డే మేము రెడీ అయ్యి తిరుమల కొండకి బయలుదేరాము. అలిపిరి దగ్గరికి చేరుకుంటున్నాం. ఎదురుగా గరుడ కనిపిస్తున్నారు కదా, ఒకసారి నమస్కారం చేసుకుని అలిపిరి కొండ దగ్గరికి బయలుదేరాం. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా అలిపిరి దగ్గర చెకింగ్ చేస్తున్నారండి. పెహల్గామ్ అటాక్ తర్వాత మేము వెళ్ళాము, అందుకని ఇక్కడ చెకింగ్ చాలా ఎక్కువగా చేస్తున్నారు. ఇంచ్ టు ఇంచ్ ప్రతిదీ చెక్ చేస్తున్నారు. ఎవ్రీ వెహికల్ చెక్ చేయడానికి నియర్లీ 40 మినిట్స్ టైం పడుతుంది. మొత్తం అన్నీ చెక్ చేసి బ్యాగ్స్ కానీ ఎక్సెట్రాస్ మొత్తం అన్నీ చెక్ చేస్తున్నారండి. ప్లాస్టిక్ కవర్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ పైకి అలౌ చేయట్లేదండి. మీరు ఎవరైనా వెళ్ళేవాళ్ళు ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఈ వెహికల్స్ అన్నీ ఇలాగే చెక్కింగ్ కోసం వెయిట్ చేస్తున్నాయండి. మేము కూడా చెక్కింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. మా వంతు వచ్చేటప్పటికి నియర్లీ 1 అవర్ పట్టిందండి. ఈ చెక్కింగ్ అంతా పూర్తి చేసుకుని కొండ మీదకి వెళ్ళాలి. కొండ మీదకి వెళ్ళడానికి 40 మినిట్స్ టైం పెడుతున్నారండి వాళ్ళు. 40 మినిట్స్ కన్నా బిఫోర్ మనం వెళ్తే వాళ్ళు ఫైన్ వేస్తున్నారు. కాబట్టి స్లోగానే పోవాలి, ఓవర్టేక్స్ చేయకూడదు. జాగ్రత్తగా కొండ మీదకి వెళ్ళాలి. మేము మా ఓన్ వెహికల్తోనే వెళ్ళాము. తిరుమల ఘాట్ రోడ్ ఎక్కడం స్టార్ట్ చేసాం. తిరుమల కొండలు ఎప్పుడు చూసినా ఎంతో ఆనందంగా అనిపిస్తుందండి. ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ఆ కొండల ఆనందాలను చూసుకుంటూ కొండపైకి చేరుకున్నాం. తిరుమల మీద అసలు రష్ లేదండి, ఖాళీగా ఉన్నారు, చూస్తున్నారు కదా. మేము శ్రీవాణి టికెట్స్ కోసమని వచ్చామండి. శ్రీవాణి టికెట్స్ ఇక్కడ జేఈఓ ఆఫీస్ పక్కన ఇస్తారండి. ఇది టికెట్ కౌంటర్స్, పైన డిస్ప్లే కూడా ఉంటుంది. మనకి ఎప్పటికప్పుడు అవైలబుల్గా ఎన్ని టికెట్స్ ఉన్నాయో ఇందులో చెప్తూ ఉంటారు. 5 కౌంటర్స్ ఉన్నాయి. మనకి ఈ కౌంటర్స్ దగ్గర టికెట్స్ ఇచ్చే ముందు పక్కన క్యూ లైన్ ఉంటుంది. అక్కడ మనం తీసుకెళ్ళిన ఆధార్ కార్డు ఎక్సెట్రా మన డీటెయిల్స్ అన్నీ చెక్ చేసి క్యూ లైన్స్ దగ్గరికి పంపిస్తారు. ఒక టికెట్ 10,000 అండి. యాక్చువల్గా ఇది టికెట్ అనకూడదు, ఇది మనం స్వామివారి ఆలయాలకి ఇచ్చే ట్రస్ట్ కోసం అమౌంట్ అన్నమాట. 500 మనం దర్శనం కోసం తీసుకునే టికెట్. మొత్తం మీద 10,500 అన్నమాట. ఈ క్యూలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆధార్ కార్డ్స్ ఇవన్నీ చెక్ చేయడానికి క్యూలో మేము కూడా నుంచున్నాం. ఒక టికెట్కి 12 years బిలో ఉండే చిన్నపిల్లల్ని 2 అలౌ చేస్తారు. ఇక్కడ ఈ ప్రాసెస్ పూర్తి చేసుకున్న తర్వాత టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. టికెట్ కౌంటర్ దగ్గర మనం టికెట్ తీసుకున్న తర్వాత ఎవరైతే పర్సన్స్ వెళ్తున్నారో వాళ్ళని స్కాన్ చేస్తారు. ఈ స్కాన్ చేసిన వాళ్ళు మాత్రమే నెక్స్ట్ డే టికెట్ తీసుకుని దర్శనం కోసం అలౌ చేస్తారు. ఇది బయట నుంచి శ్రీవాణి టికెట్ కౌంటర్ ప్లేస్ అండి. ఇక్కడ అందరికీ మిల్క్ అది ఇస్తున్నారండి. మేము మా ఫ్యామిలీ మెంబర్స్ టికెట్ తీసుకుని తర్వాత మిగిలిన ప్లేసెస్ విజిట్ చేయడానికి బయలుదేరాం. ముందుగా శిలాతోరణం చూసుకున్నామండి. ఇంతకు ముందులాగా శిలాతోరణానికి లోపల వరకు ఎలా చేయట్లేదు, బయట నుంచే చూసుకుని మిగిలిన ప్లేసెస్ అన్నీ ఒక్కొక్కటిగా విజిట్ చేస్తూ
వెళ్ళాం. ఇవన్నీ ఒకటే రూట్లో ఉన్నాయండి మేము చూసినవన్నీ. తర్వాత పాప వినాశనం చూసుకున్నామండి. అన్ని చోట్ల కూడా పెద్దగా రష్ ఏం లేరండి, తక్కువ మందే ఉన్నారు. ఒకటి పెహల్గామ్ అటాక్ వల్ల, 2 ఇండోపాక్ యుద్ధం వల్ల తిరుమలలో కొద్దిగా ఎప్పట్లాగా రష్ లేదండి. సమ్మర్ హాలిడేస్లో ఉండే అంత రష్ అయితే లేదండి. తర్వాత ఆకాశగంగా చూసుకున్నామండి. ఒక్కొక్క ప్లేసెస్ ఇవన్నీ విజిట్ చేస్తూ ఈవినింగ్ వరకు తిరుమల కొండపైన మేమంతా స్పెండ్ చేసామండి. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత తిరుమల వెళ్ళాం మేము. ఇవన్నీ విజిట్ చేస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ వేణుగోపాల స్వామి టెంపుల్, జాపాలి హనుమాన్ టెంపుల్ ఒక్కటే విజిట్ చేయలేదండి. తర్వాత శ్రీవారి పాదాలు చక్కగా అన్నీ దర్శనం చేసుకున్నామండి. చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తం అన్నీ విజిట్ చేసుకుని తర్వాత ఈవినింగ్ టైం అయ్యాక కొండ దిగి మళ్ళీ కిందకు వచ్చేసాం. మా హోమ్ స్టే కిందే ఉంది కాబట్టి మేము ప్రతిరోజు ప్లేసెస్ అన్నీ విజిట్ చేసిన తర్వాత మళ్ళీ మా హోమ్ స్టేకి మేము వెళ్ళిపోయేవాళ్ళం. నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం టికెట్ ఇస్తారు. శ్రీవాణి టికెట్ తీసుకున్న వాళ్ళకి నెక్స్ట్ డేకి మాత్రమే దర్శనం ఉంటుంది. నెక్స్ట్ డే రెడీ అయ్యి 10 కల్లా వచ్చేయమన్నారు. 10 కల్లా మేము గేట్ నెంబర్ 4 వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ నడవలేని వాళ్ళ కోసము, సీనియర్ సిటిజన్స్కి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బ్యాటరీ కార్ ఉంటుందండి. బ్యాటరీ కారులో మనల్ని మహాద్వారం పక్కనే ఉన్న షెల్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ స్కాన్ చేసి ఎవరైతే మనతో వచ్చారో వాళ్ళని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి వస్తూ మనది వాళ్ళది కూడా స్కాన్ చేయించుకుని అక్కడ దర్శనానికి వెళ్తూ మధ్యలో మనల్ని పికప్ చేసుకుని వెళ్తారన్నమాట. దర్శనం అదంతా చాలా బాగా జరిగిందండి. మొత్తం మీద 1 అవర్లో దర్శనం అయిపోయింది. స్వామివారిని మొదటి గడప దర్శనం చేసుకున్నామండి. చాలా చాలా ఆనందంగా అనిపించింది. స్వామివారిని కన్నులారా చూసుకుంటే ఎంత బాగుందో ఫీల్ చెప్పలేను అసలు మాటల్లో. నాకు కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉందండి, అందువల్ల నేను నడవలేనేమో అని భయపడ్డాను. కానీ ఆ స్వామి ఆ బలం ఇచ్చారు. ఎలాగో మొత్తానికి స్వామి దర్శనం చేసుకున్నాను. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత నేను ఎంత ఇబ్బంది పడినా ఇబ్బంది మొత్తం మర్చిపోయానండి. మనసంతా చాలా ఆనందంగా అనిపించింది. ఆ ఫీల్ నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. చక్కటి దర్శనం జరిగిందండి. జీవితంలో ఒక్కసారైనా శ్రీవాణి టికెట్ తీసుకుని దర్శనానికి వెళ్ళి రండి. ఇది నేను నా మనస్ఫూర్తిగా చెప్పే మాట అండి. దర్శనం చేసుకుని అక్కడ పుష్కరిణిలో నీళ్ళు తీసుకుని నెత్తి మీద జల్లుకుని లడ్డు ప్రసాదం తీసుకుని కిందకి బయలుదేరామండి. మొత్తం 10-15 కల్లా కిందకు వచ్చేసాం మేము. తర్వాత కపిల తీర్థం చూసుకున్నాం. శ్రీనివాస కళ్యాణం, వెంకటేశ్వర స్వామి, తిరుచానూరు అమ్మవారు ఎక్సెట్రా ప్లేసెస్ అన్నీ చూసుకునేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ మళ్ళీ మా రూమ్కి వెళ్ళిపోయాం. ఈరోజంతా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. శ్రీవాణి డీటెయిల్స్ ఇంకేమైనా కావాల్సి ఉంటే నాకు మెసేజ్ చేయండి, క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ.